ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మీ అందరినీ దర్శించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను మీ పట్ల జరిగించబోతున్నారు. దేవుని యొక్క శక్తి మీపైకి విడుదల కాబోతుంది. పరలోకపు అభిషేకం మీపైకి దిగి వస్తుండగా ఆ అభిషేకములో ఏమి జరుగుతుందో కనిపెట్టుకొని చూడమని, ఆ అభిషేకాన్ని అనుభవించమని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న కార్యాలను చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ಶೌರಿಡೆವೆರಿಯನ ಮಾರಲ ಥೋರಿ ಕಮಾಂದರ ಶಿಖರವೇ ರೋಟ್ರಲಿಯೋದಿರಿ ಹಬಾರ ತ್ರೋತಕರಿ ನಿಂಟ್ರು ಶಕರ. మహిమ 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 దిగి వస్తుంది. క్రూట్రాల రాజుకరవే. కుమారి వసంత దేవుడినితో మాట్లాడుతున్నాడు. క్రూజాలియ ప్యూరి డిబ్యూరి ఖమారా. థ్యాంక్ యూ లార్డ్. రిషోరా ఖర. వసంత, నీ తల్లి మరణించిందని నీవు దిగులుతో బాధపడుతున్నావు కదా, దిగులు పడుకో. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు తన యొక్క చిత్త ప్రకారంగా నీ తల్లిని తీసుకొని వెళ్ళి ఉన్నారు. దిగులు పడుకో. ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. రోజరి బేౌరి క్లాందర అశకరవే రథ్యోని మౌర జారా క్లాంద రజా తకరి. లూదియా, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్నావు. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. దిగులు పడుకో. ఆయన శక్తితో ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. సహోదరుడు సురేష్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. సురేష్, నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు. మళ్ళీ దేవుడు తన దివ్య శక్తితో నిన్ను క్రొత్త జీవితంలోనికి నడిపిస్తున్నాడు. దిగులు పడుకో. రోడరి మ్యూటిలీ ఖర హజా క్రంట్రిలియోన్ ధీర్యాన అందరవే. సహోదరుడు సుధీర్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు. భయపడకు, దిగులు చెందకు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. రీషరి మొలోట్రాన్ దరాసకారి వెంత్యూరవే. సహోదరి హెప్సిబా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, దేవుడు తన కార్యములు నీ పట్ల జరిగించాలని ఆశపడుతున్నాడు. ఓ గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. దిగులు పడుకో, ధైర్యంగా ఉండు. రిఠే భ్యోరి కార హజద్రా ట్రలియ కార అందురవే. సహోదరుడా సత్యప్రకాష్, దేవునితో మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నావు నీవు. ఇప్పుడే ప్రభుని దర్శించి అద్భుతం చేస్తున్నాడు. దిగులు పడుకో. ఆయన హస్తాలు నీ మీద చాపబడి ఉన్నాయి. క్రోడ్రి భ్యూరి క్లంధర శకర అందరుజదర్హ్యనాగ్రోధారవే. ఇదిగో సహోదరి శారద, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భర్తను విడిచిపెట్టాడని దిగులుతో బ్రతుకుతున్నావు కదా, దిగులు పడుకో. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నీ భర్త మళ్ళీ నీ అద్దుకు వస్తున్నాడు. క్రేట్రెలియోటి ఖమా హమార్ యనంధురాశకరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడుతుంది. ఈ అభిషేకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అద్భుతాలు చూడబోతున్నారు. క్రేట్రే బేర్యూ రీకాల రాష కర్యన్ ద్రౌట్రల్ ఇంకిర్ యనంధురవే. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడే ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మతో దిగిరండి నాయన. అద్భుతమైన కార్యాలు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలను మీ కన్నులారా చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రత్యక్షతలలో నుంచి ఆయన ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక 2 సాక్ష్యాల్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వెస్ట్ గోదావరి నుండి సురేఖ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నేను నా గుండె ప్రాబ్లంతో చాలా కాలముగా బాధపడుతూ ఉండగా డాక్టర్స్ను సంప్రదించాను, కానీ నేను బాగోలేదు. ఒకరోజు టీవీలో మీ వర్తమానం చూసి దేవుని యొక్క శక్తి మీ ద్వారా ప్రపంచంలోనికి విడుదలవుతుందని నేను చూసి, అద్భుతాలు మీ ద్వారా దేవుడు చేస్తున్నాడని విని వెంటనే మీకు కాల్ చేశాను.
మీరు ప్రార్థన చేశారు. దేవుని యొక్క అభిషేకం నాలోనికి విడుదలై దేవుడు నన్ను పూర్తిగా బాగు చేశాడు. ఇప్పుడు నాకు గుండె జబ్బు లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుండె బలహీనతతో, గుండెలో నొప్పి 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 భయంకరమైన నొప్పి చాలా కాలంగా బాధపడుతున్న ఈ సహోదరి టీవీలో వస్తున్న వర్తమానం చూసి ఫోన్ చేశారు, ప్రార్థన చేయించుకున్నారు. అద్భుతం దేవుడు చేశాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆదిలాబాద్ నుండి భూషణం గారు దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కుమారుడు యూకేలో జాబ్ చేస్తున్నాడు. అయితే కోడలు కూడా అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలా ప్రయత్నాలు చేశాము, కానీ అవలేదు. వీసా రానేలేదు. మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతంగా వీసా రప్పించాడు. నా కోడలు కూడా యూకే వెళ్ళింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో కాలంగా కోడలు కొడుకు యొద్దకు వెళ్ళాలి అని యూకేలో ఉంటున్న కుమారుని యొద్దకి కోడలను పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అవలేదు. ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు గొప్ప మిరాకల్ చేశాడు. ఫారెన్ తీసుకుని వెళ్ళారు. కోడల్ని ఫారెన్ తీసుకుని వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేసి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న ఈ సంచలనాత్మకమైన కార్యాలు మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఫోన్ చేయండి, డైరెక్ట్గా వచ్చేసేయండి. ఎందుకంటే దేవుడు నాతో తెలియజేసిన మాట, ఆయన యొక్క సన్నిధానములో కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను వారి సమస్యలలో నుండి, వారి వ్యాధుల నుంచి నేను విడుదల చేయబోతున్నాను అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా కాల్ చేయండి. కాల్ కలవదు అయినా మీరేం దిగులు పడొద్దు. తర్వాత అయినా కాల్ చేయండి, లేదా మెసేజ్ అయినా పెట్టండి. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా గొప్ప విడుదలను మీకు ఇవ్వబోతున్నాడు. ఒక నూతన జీవితాన్ని, నూతన ప్రత్యక్షతను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. నూతన ప్రపంచంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న ఒక సంచలనాత్మకమైన వర్తమానం. ఐశ్వర్యము కొరకు ప్రయాస, ఆశీర్వాదం పొందక నిరాశ. ఐశ్వర్యము కొరకు ప్రయాస, ఆశీర్వాదం పొందక నిరాశ. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనాంగం ఆశీర్వాదం కావాలి, ఐశ్వర్యం కావాలి అని పరుగులు తీస్తున్నారు. ఆ ఆశీర్వాదం ఎలా కలుగుతుంది అనే పాయింట్ మర్చిపోతున్నారు. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? అసలు ఆ ఐశ్వర్యం ఎలా కలుగుతుంది? దేవుడు తన కనికరము చేత, దేవుడు తన కృప చేత, దేవుడు మాత్రమే కలిగించే ఐశ్వర్యం ఎలా కలుగుతుంది తెలుసుకోవాలి. అది దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది, దేవుని కనికరం ద్వారా కలుగుతుంది. దేవుడు ఎలా కలిగించబోతున్నాడు ఐశ్వర్యం? అసలైన ఫార్ములా వదిలేసి నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు మీరు పరుగులు తీస్తే ఐశ్వర్యం దొరకదు, సరికదా? అది రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉంది. వాక్యాన్ని చూద్దామా?
సామెతల గ్రంథం 23 అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఏంటి వాక్యం? ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడకుము. ప్రైజ్ ద లార్డ్. అట్టి ఐశ్వర్యం పొంద ప్రయాసతో కూడిన ఆశ నీకు కలిగితే విడిచిపెట్టు. దేవుడు సెలవిస్తున్నాడు, విడిచిపెట్టు. ఐశ్వర్యం ఎక్కడో లేదు, నీ ప్రక్కనే, నీ లోపలే ఉంది. నీ ప్రక్కనే నీతో ఉంది. ఆ ఐశ్వర్యం ఎక్కడుందో తెలుసా? నీ ప్రక్కనే ఉన్న ఐశ్వర్యాన్ని చూసే నేత్రాలు నీకు లేవు. నీ లోపలే ఉన్న ఐశ్వర్యాన్ని చూసే నేత్రాలు నీకు లేవు. నీ లోపల ఉన్న ఐశ్వర్యాన్ని చూసే నేత్రాలు నీకు లేవు. దేవుడు ఆ నేత్రాలను నీకు ఇప్పుడే కలిగించబోతున్నాడు. ఆ ఐశ్వర్యం ఏంటో, ఎలా కలుగుతుందో దేవుడు నీకు తెలియచేయబోతున్నాడు. కొన్ని నిమిషాల్లోనే మనందరం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మనందరం ఆశీర్వాదంతో ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన, చిత్తం. మనము దిక్కుమాలిన వాళ్ళలాగా, పనికిరాని వాళ్ళలాగా ఉండము. మన రహస్యం, మన ఐశ్వర్యం ఒక చోట దాగి ఉంది. ఎస్, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆ కింద వచనంలో ఇంకా ఏమంటున్నాడు చెప్తున్నాను. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏంటది? ఐశ్వర్యం ఎగిరిపోతుందట. ఎందుకు ఎగిరిపోతుంది? ఐశ్వర్యం అంటే ఏమిటి? అది నీకు తెలియలేదు గనుక ఐశ్వర్యం కొరకు పరిగెడుతుంటే అది పారిపోతుంది. ఐశ్వర్యం కొరకు ప్రయాసపడుతుంటే అది ఎగిరిపోతుంది. నువ్వేది చేయాలనుకుని ప్రయాసపడి పరుగులు తీస్తున్నా అది నీకు దొరకడం లేదు కదా. నీకు ఏమి కావాలనుకుంటున్నావో, నీవు ఏ రేంజ్లో ఐశ్వర్యాన్ని, డబ్బు సంపాదించుకోవాలి అనే పిచ్చి పట్టేసిందో అది నీకు దొరకకుండా ఎగిరిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. మరి ఎక్కడ దొరుకుతుంది ఐశ్వర్యం? ఎక్కడుంది? నువ్వు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, నీవు ప్రయాస పడాల్సిన పనే లేదు. ఐశ్వర్యం నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఎస్, చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన దగ్గర నుంచి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యం ఆయన దగ్గర నుంచి వస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నా. ఆ ఐశ్వర్యంలో తేలి ఆడుతున్నా. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతున్నట్లుగా ఆ దేవునితో, ఆయన ఐశ్వర్యము కలిగి పైన ఎగురుతూ ఆనందిస్తున్నాను. నేను, నా ప్రపంచం, నా దేవుడు, ఇంకా మూడోది ఏమీ కనిపించదు. నేను నా ప్రపంచమై ఉన్న నా దేవుడు, నా దేవుడే నా ప్రపంచం. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద మరొక విషయం మీద నాకు ఆలోచనే ఉండదు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. చెప్తున్నాను, యెహోవా ఆశీర్వాదం మాత్రం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఎస్, నరుల కష్టము చేత, ప్రయాస చేత
ఆ కింద మాటల్లో చెప్తున్నాడు కదా, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఒక్క ఇంచు కూడా పెరగదు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దైవ ఆశీర్వాదము చేత ఐశ్వర్యము కలుగుతుంది. అది ఎట్లా? అది చూసే నేత్రాలు నీకున్నాయా? లేవు కదా. అవి లేనప్పుడు నీకు కన్నీళ్లు మిగులుతాయి. దేవుడు ఇస్తున్న ఐశ్వర్యం గ్రహించలేని మనసు నీకుంటే బాధే మిగులుతుంది. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని గ్రహించలేని జీవితం నీకుంటే కన్నీరే మిగులుతుంది. ఇక మరొకటి ఏమీ లేదు. దేవుడిచ్చే ఐశ్వర్యం చూద్దామా అది ఎట్లా కలుగుతుంది? ఎస్, ఆయన నీ దగ్గర ఉండాలి. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం నీకు కావాలంటే నువ్వు పరిగెత్తవలసింది ఐశ్వర్యం యొద్దకు కాదు. ఐశ్వర్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఐశ్వర్యం ఎవరిలో ఉందో అక్కడికి రీచ్ అవ్వాలి. ఆయనను సంపాదించుకుంటే ఐశ్వర్యం నిన్ను సంపాదించుకుంటుంది. ఆయన నువ్వు సంపాదించుకుంటే ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించుకున్నవాడు అవుతావు. ఐశ్వర్యంలో మునిగిపోతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని అద్భుతమైన మాటలు ఆత్మలో నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఐశ్వర్యము అంటే ఈ భూమి మీద కనిపించే డబ్బు కాదు. ఐశ్వర్యము అంటే బంగారము వెండి కాదు. ఐశ్వర్యం అంటే ఆస్తి పాస్తులు కాదు. ఐశ్వర్యము అంటే ఈ భూమి మీద నీకున్న ప్రాపర్టీ కాదు, నీ వెనుకున్న బలము కాదు, నీ ఉద్యోగము కాదు. ఎస్, ఐశ్వర్యం అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, దేవుడు. ఎస్, దేవుడు, ఆయనే ఐశ్వర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నా జీవితం ఇంకా బాగుండలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు అనే పదం నీ లోపల నుంచి వచ్చింది అంటే నీవు ఆల్రెడీ దేవునినే మర్చిపోయావు. గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నీకు. రోరిలి కమా రాజుద్రట్రలి కొందరవే, దేవుడు నన్ను మర్చిపోయాడు అనే పదం నీ లోపల నుంచి వచ్చింది అంటే ఆల్రెడీ నువ్వు దేవునినే మర్చిపోయావు. అది నీకు తెలియడం లేదు. దివారాత్రులు ఆయన ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్తావు. రాత్రి పగలు ఆయన కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్నానయ్యా అని మాట్లాడుతున్నావు కదా. లేదు, ఆయనను మర్చిపోయావు. ఆయనను ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయనను మర్చిపోయావు. ఆయనను ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ ఆయన నీ దగ్గరున్నాడనే సంగతే నీకు తెలియదు. ఆయనకు మొరపెడుతున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, కానీ ఆయన నీ ప్రక్కనే ఉన్నాడనే సంగతే నీకు తెలియదు. ఎస్, తెలుసుకో, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు. ఐశ్వర్యం ఆయన ద్వారా నీకు వస్తుంది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రిట్రిలియోడి రిబ్యోషర హారాక్లాన్ ధరవే రెండ్రె బేషు రిక లద రోషబాబాబాబా. సహోదరి రోజారాణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోజారాణి, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడు. నీకు 2 పిల్లలున్నారు. దిగులుతో, బెంగతో, బాధతో బ్రతుకుతున్నావు కదా. రోజారాణి, బాధపడకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీకు ఒక మంచి వివాహాన్ని చేస్తున్నాడు. దిగులు పడకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెడుతున్నాడు. ఆయన కృప చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు. రజని మెలియూట్రి బేషు కర్ర జదా లకా రంధరవే క్రోండ్రె మేజుడి క్లేండ్రె జైర్యు ధైర్యనఖర. సహోదరే, ఆశ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశ,
నీ కుమార్తెల వలన నీకు సంతోషం లేదు, నీ కుమారుడు వల్ల నీకు సంతోషం లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారనుకుంటున్నావు కదా. భయపడకు ఆశ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కుమారి, నేను నీ ప్రక్కనే ఉన్నాను, దిగులు పడకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రజో మరియలో కృధాశ క్రంధరవే. కర్ణాటక నుండి లూదియా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లూదియా, ఇదిగో నీవు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. ప్రభువు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. భయపడకు, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, బాగుపడుతున్నావు. లెట్రెమ్యోరి కమ రజంద్రో ట్రిలియన్ అంధర విద్యారాకరవే. సహోదరుడా రాజేశ్వరరావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా. దేవుడు ఇదిగో త్వరలో నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. నీ కన్నీళ్ళు పడుతున్నాయి. రిజే మేరియు ట్రిలియా త్రాక రన లికాండ్ర వేషుకరవే. సహోదరి కమల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళు చేతులు బలహీనతతో, బహు బలహీనతతో బాధపడుతున్నావు కదా. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. భయపడకు, ఆయన కృప చేత ప్రభువుని నింపుతున్నారు. ఆయన పరలోకపు అభిషేకం నీ పైకి దిగి వస్తూ ఉంది. రిట్రెంబేరియో ఢిక్లాంధర శకరంధరయనంధ్రదవే రిమే డ్రోధర. సహోదరి సరోజని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమార్తె జీవితం అద్భుతమైన రీతిలో సెట్ అవ్వాలని, నీ కుమార్తె జీవితం బాగుండాలని ఆశపడుతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా. ప్రభు నీ కోరికను తీరుస్తున్నాడు. క్లౌడ్రెం మేరియో రిధీరియన్ ఆంక్రాంత రష్యన్ అంధల సుధారవే. సహోదరి సుధా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు ఓ మంచి బిజినెస్ నీకు ఇస్తున్నాడు. త్వరలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. రిక్లేట్రెం యోరికా మహరజంద్ర ట్రిలి అంధర శతరవే. సహోదరుడు రూబెన్, దేవునితో మాట్లాడుతున్నాడు. బలమైన ఆయుధముగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టి వాడుకోబోతున్నాడు. ఇదిగో నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది వేస్ట్గా అనుకుంటున్నావు కదా. ప్రభుని దర్శిస్తున్నాడు. త్వరలోనే దేవుడు తన అత్యధికమైన శక్తితో నింపి ఉన్నత స్థానంలో పెట్టి నిన్ను వాడుకోబోతున్నాడు. ధైర్యం కలిగిండు. రిజెలి పెట్రోక్రామ్ అహజన్ ద్రోతరి రెడియాల హకరియన్ ఇంక్యోర హబారా హదు సదరవే. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృంభరించబడును గాక. ఇదిగో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ కుడి చేయి శిరస్సు మీద పెట్టుకోండి. మీ బలహీనతల్లో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. చేతబడి శక్తుల నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఇప్పుడే మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఒక చెయ్యి టీవీ మీద పెట్టుకోండి. దేవుని శక్తి మీ లోపలికి విడుదలవుతుంది. దేవుని ప్రభావం మీ పైకి విడుదలవుతుంది. రెడిక్లాండ్ రోష ఖరావా. దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి విడుదలవుతున్నాడు. ఇప్పుడే విడుదలవుతున్నాడు. రిక్లా మౌషారా లిఖ్యారా హబారా హబాసో థ్రేటి లిఖ్యోరా మా హురా బాబా బాబా షలాక్రాద హసక్లాండ్ రెలీషెక్కెబ్యారా. వ్యాధులు తొలగిపోతున్నాయి. చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి. ఇదిగో పిల్లలు లేని వారికి దేవుడు గొప్ప మిరాకలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేని వారికి ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. ఆయన శక్తితో మీరు నింపబడుతున్నారు. భాషలు మాట్లాడుతున్నారు. హొటే మేషులాధర శరీర రుగ్మతలు గలవారు ప్రతి బలహీనత నుంచి ఇప్పుడే విడుదల పొందుతున్నారు. ఇప్పుడే అద్భుతం జరుగుతుంది. రమ్య జురెక్యుండ్రలాధర శకారాంధర సదరవే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. వందనాలు స్వామి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కార్యాలను బట్టి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి విడుదలై అద్భుతాలు జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉండగానే దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి ఎలా విడుదలైందో మీరు చూసారా. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఒక గొప్ప మిరాకల్ అద్భుతం జరిగించారు. మీరు నమ్మితే ఇప్పుడే మీరు టెస్ట్ చేసుకోండి. దేవుడు విడుదలిచ్చాడు. వెంటనే ఫోన్ చేసి నాకు సాక్ష్యం ఇవ్వండి. వెంటనే ఫోన్ చేయండి. మీ సాక్ష్యాన్ని పంచుకోండి. రైట్. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన గొప్ప అభిషేకం మీ లోపలికి విడుదల చేశారు. దిగులు పడకండి. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఏ సమస్యలోనూ దిగులు పడొద్దు. అస్సలు బాధపడకండి. భూమి మీద ఈ కడవరి కాలంలో ఒక బలమైన అత్యున్నతమైన ప్రత్యక్షతను మీరు చూడబోతున్నారు. ఎస్, స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. కలిసే వరకు ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు కలవకపోతే రేపైనా సరే కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే
మీ సమస్య నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడని అర్థం. 1 ఫోన్ చేయండి. 2 తప్పకుండా రండి. హైదరాబాద్లో నన్ను కలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మ తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించి పంపించమని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. 110 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ తైలముతో అభిషేకించమని ప్రభువు మాట్లాడారు. ఆ తైలముతో మిమ్మల్ని అభిషేకించినప్పుడు ఖచ్చితంగా గొప్ప విడుదలను మీరు పొంది వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, హైదరాబాదులో అయినా నన్ను కలిసి అభిషేకం తీసుకోవచ్చు, లేదా కాకినాడలో కూడా మీరు అభిషేకం, తైలముతో అభిషేకం తీసుకొని విడుదల పొందండి. ఖచ్చితంగా రండి. ఫోన్ చేయండి, ఖచ్చితంగా రండి. దేవుడు మిమ్మును విడుదల చేస్తున్నారు. ఆమేన్. గొప్ప విడుదలను మీరు పొంది వెళ్ళబోతున్నారు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత ఎవరైనా నన్ను మీ దగ్గరకు పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా డేట్ ఇస్తాను, తప్పకుండా వస్తాను. తర్వాత మనకు మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిర నిర్మాణం దేవుని యొక్క ప్రణాళికతో జరుగుతుంది. దేవుని ప్రణాళికలో నీవు కానీ ఉంటే తప్పకుండా ఆ మందిరం కొరకు నీ చేతులు కలపాలి. తప్పకుండా నీ చేతులు కలుపుతావు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. తప్పకుండా మందిరానికి మీ యొక్క చేతులు కలపండి. ఒకవేళ ఇప్పుడే మీ కానుకను మందిరానికి పంపాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా కూడా మీ యొక్క విరాళము చెల్లించవచ్చు. తర్వాత దేవుని యొక్క సేవ చేయాలనే ఆశ మీ లోపలుంటే, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలనే ఆలోచన దేవుడు మీకు పుట్టిస్తూ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. ముఖ్యంగా యవనస్తులు దేవుని పని కొరకు కావాలి. ఒకవేళ దేవుని సేవ చేయాలనే ఆశ నీకుంటే తప్పకుండా ఫోన్ చేయండి, ఆలస్యం చేయకుండా. ఎస్, దేవుని కొరకు ఒక సైన్యాన్ని నేను తయారు చేయుచున్నాను. దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు ఒక సైన్యాన్ని నేను తయారు చేస్తున్నాను. ఆ సైన్యంలో దేవుని ఏర్పాటులో నీవుంటే నీవు కూడా ఒక సైనికుడవు, ఒక సైనికురాలువు కాబోతున్నావు. ఎస్, దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.